నమస్తే. కొత్త పార్టీతో తీన్మార్ మల్లన్న తెలంగాణ ప్రజల ముందుకు రాబోతున్నారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్లో ఉండే ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు బీసీయూఎఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యునైటెడ్ ఫ్రంట్ అనే పార్టీతో తెలంగాణ ప్రజల ముందుకు రాబోతున్నారు. ఈ పార్టీ ఎజెండా 17వ తారీఖున తాజ్ కృష్ణ హోటల్లో లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. మరి జెండా ఏంటి, ఎజెండా ఏంటి, అసలు బీసీయూఎఫ్ని ఎందుకు ఎంచుకున్నారు? గతంలో తెలంగాణ నిర్మాణ పార్టీ అన్నారు, ఆ పార్టీ ఏమైంది? ఎందుకు ఈ పార్టీని ఆల్రెడీ ఉన్న పార్టీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు? మరి ఆ పార్టీలోకి వెళ్తున్నారు కేవలం ఆయన నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గానే ఉంటారా, లేదు కర్త కర్మ క్రియ మొత్తం ఆయనే బాధ్యతలన్నీ ఆయనకే అప్పచెప్పబోతున్నారా? డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. నా ముందు వట్టే జానయ్య యాదవ్ ఉన్నారు. జానయ్య యాదవ్ గారు టోటల్గా మల్లన్నతో పాటే ఆయనతో పాటే కలిసి పనిచేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఈ బీసీ మూమెంట్లో. డిస్కస్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. యా, సో ఏంటి బీసీయూఎఫ్ అన్నది, ఎందుకు ఈ పార్టీ వైపుగా మల్లన్న ఆలోచించిండు? అంటే ఇది కొత్తగా మల్లన్న ప్రారంభించింది కాదు, ఆల్రెడీ ఉన్న పార్టీనే. ఇది పాలూరి రామకృష్ణయ్య గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. దానికి ఒక కమిటీలు ఇవన్నీ కూడా ఉన్నట్టున్నాయి. ఇప్పుడు మల్లన్నని నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబోయి ఆయనకు బాధ్యతలు అప్పగించబోతున్నారట, అంతేనా? అంతేనా. సో ఎందుకు ఈ బీసీయూఎఫ్ అనే పార్టీని మీరు ఎంచుకోవడం జరిగింది? గతంలో తెలంగాణ నిర్మాణ పార్టీ అన్నారు కదా, అదేమైంది? తెలంగాణ నిర్మాణ పార్టీ అని మేమందరం వచ్చిన తర్వాత లేదు. గతంలో మల్లన్న అంటే మేము కలవకముందు ఏదో ఉన్నది అనేది మీరు అంటుంటే వింటున్నాం. మల్లన్న నుండి అయితే ఇప్పుడు నేరుగా మేములే. కానీ వాస్తవంగా బీసీలకు ఒక పార్టీ కావాలనేటటువంటి ఆలోచనతో దాదాపు ఒక 10-15 ఏళ్ల నుంచి అనేక మంది పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితులు చూసినాం. ఈ మధ్యకాలంలో మల్లన్న ఏదైతే ఈ ఎమ్మెల్సీ అయినాక, అంతకుముందు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ మీద అనేక మంది వాళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన మీద అసంతృప్తిని వెళ్ళబుచ్చుతూనే ఏది ఏమైనప్పటికీ బీసీలందరినీ ఒక కొత్త పార్టీ వైపు నడిపించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్న సందర్భంలో ఆల్రెడీ 20 సంవత్సరాలకు బిఫోరే ఈ దేశంలో ఉండబడినటువంటి వెనుకబడ్డ తరగతుల వాళ్ళందరినీ కూడా రాజ్యాధికారం వైపు మళ్లించాలనేటువంటి ఆకాంక్షతో పుట్టినటువంటి పార్టీ బీసీయూఎఫ్, పాలూరి రామకృష్ణ గారు. ఇప్పుడు మేము ఎదుగుతున్నటువంటి సందర్భంలో మేము కొత్త పార్టీ నిర్మాణం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భంలో మాకు వాళ్ళ యొక్క కాన్సెప్ట్ నచ్చింది. ఆ తర్వాత రామకృష్ణ గారిని కూడా కలవడం జరిగింది. వారు చాలా అంటే తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో బీసీలకు ఒక పార్టీ ఎందుకు కావాలనే దాని మీద సమగ్రమైనటువంటి సమాచారంతో అనేక ప్రయత్నాలు చేస్తూ బీసీలకు ఏదో ఒక రోజు రాజ్యాన్ని అందించాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నటువంటి వ్యక్తి రామకృష్ణ గారు. వారితో మాట్లాడిన తర్వాత మేమందరం కూడా నిజంగా వారి అనుభవాన్ని, వారి యొక్క ఆలోచనల్ని ఏకీభవించడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు ఏదైతే ఇమీడియట్గా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి మనం కావాలనుకుంటున్నటువంటి పార్టీ, మనం ఆలోచిస్తున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా ఉన్నటువంటి పార్టీ బీసీయూఎఫ్ అనేటటువంటిది మాకు మ్యాచ్ అయింది. కాబట్టి ఆ తర్వాత రామకృష్ణ గారి ఆలోచనలు, వారి యొక్క అనుభవం, వారి యొక్క సిన్సియారిటీ, వాళ్ళ యొక్క సీనియారిటీ అన్నీ కూడా మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయనేటటువంటి ఆకాంక్షతోని ఆ పార్టీని ఎంచుకోవడం జరిగింది. దాన్ని రేపు 17వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ ఉండబడినటువంటి బీసీలందరికీ కూడా ఈ అగ్రవర్ణ పాలన నుండి విముక్తి కల్పించాలనేటటువంటి ఆలోచనతోనే మరి అదే రోజు యొక్క పార్టీని లాంచ్ చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి బీసీ వాదులు అందరితో తాజ్ కృష్ణ హోటల్ చాలా గ్రాండ్గా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బీసీలు ఎంత పెద్ద ఎత్తున అయితే ఉండరు అంతే గ్రాండ్గా పార్టీని లాంచ్ చేయాలనేటువంటి ఆలోచనతోనే రేపు 17వ తారీఖు నాడు తాజ్ కృష్ణ హోటల్లో డిసైడ్ చేయడం జరిగింది. ఆ రోజు మేధావుల మధ్యన పార్టీ లాంచ్ అవుతుంది అనేది వాస్తవం. సో ఎవరెవరు రాబోతున్నారు దీనికి? ఓన్లీ బీసీ మేధావులైనా ఇంకెవరన్నా? ప్రస్తుతానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రొఫెసర్స్, బీసీ మేధావులు, అనుభవజ్ఞులు, బీసీ కాన్సెప్ట్ మీద అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు, బీసీలకు రాజ్యాధికారాన్ని అందించడం అంతిమ లక్ష్యంగా ఆలోచన కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే రేపు జరిగేది జాతీయ స్థాయి కార్యవర్గాన్ని ఆ రోజు ప్రకటించబోతా ఉన్నాం. నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ఉంటుంది. మిగతా టీంను కూడా ప్రకటించబోతా ఉన్నాం. ఓకే. సో ఇప్పుడు కండువా ఏంది, జెండా ఏంది, కలర్ ఏంది? ఇక్కడ ఉన్న కండువానే, ఇక్కడ ఉన్నటువంటి జెండానే రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. కార్మికులు, కర్షకులు ఇక్కడ ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, బీసీలంతా కార్మికులుగా కానీ కర్షకులుగా కానీ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడ కూడా వాణిజ్యవేత్తలుగా గాను ఇంకా సంపన్నులుగా ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ రెండు కాంబినేషన్లతోని పార్టీ కలర్ను కూడా తీసుకోవడం జరిగింది. జెండా ఇక ఇదే కలర్లో ఉంటుంది. అదే కలర్లో ఉంటుంది. సో ఉంటుంది కదా, ఏదో ఒక సింబల్ ఆర్ సంథింగ్, ఒక ఇది పార్టీ డిసైడ్ అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటటువంటిది సింబల్ ఉంటుంది. దాంట్లో మనం బీసీ అంటే ఇంకా బ్యాక్వర్డ్ క్యాస్ట్ సంబంధించినటువంటి మూలాలతోని నిర్మాణం చేసే ఆలోచన ఇంకా అంటే అది మల్లన్న గారి ఆలోచన మేరకు జరుగుతూ ఉంటుంది. అది 17th రోజు అది కూడా రిలీజ్ అవుతుందా? అవుతుంది. ఓకే.
పిడికిలు ఉంటుందా? కార్మికులు కర్షకులకు ఏదైతే కరెక్ట్గా ఉంటుందో దాన్నే ఇక ఆ రోజు మీరు చూస్తారు. ఇప్పుడు మేము ఏం చెప్పేది కాదు కదా, ఎక్కువ రోజు కూడా లేదు. మరి ఎందుకు ఇప్పుడు పార్టీ అనగానే అందరూ భారీ బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభలో వేలాది మంది జనాన్ని తీసుకొచ్చి మొబిలైజ్ చేసి తీసుకొచ్చి సమీకరించి అనౌన్స్మెంట్ చాలా గ్రాండ్గా చేస్తారు. మరి ఆ ప్రయత్నం ఎందుకు జరగలేదు? ఎందుకు వై తాజ్ కృష్ణ హోటల్? అంటే ఇది ట్రెండ్ చేంజ్ అవుతా ఉంది అన్న. గతంలో పార్టీలు అంటే అన్నో పబ్లిక్ మీటింగ్ పెట్టి మాస్గా ఏదో చేసేది. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ అంటే ఏ టెక్నాలజీ వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ అంటే ఆన్లైన్ అంటే మీడియా ఇదంతా కూడా చాలా ఎఫెక్టివ్ ఉంది కాబట్టి మనం పబ్లిక్ని మాస్గా గ్యాదర్ చేస్తానికి ఒక సందర్భం ఉంటుంది. కానీ ఫస్ట్ పార్టీని లాంచ్ చేసుకుని చాలా గ్రాండ్గా ఉండాలనేటటువంటి ఆలోచనతో తాజ్ కృష్ణ బీసీలు తాజ్ కృష్ణ హోటల్కి పోయి ఛాయ్ తాగినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ అక్కడ పార్టీని లాంచ్ చేసుకునేటటువంటి ప్లేస్కు మేము ఎదిగినాం అనేటటువంటి వాస్తవాన్ని ఈ బీసీ సమాజానికి చూపించాలి. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఉండేటటువంటి సమాజం కదా, కాబట్టి అంత గ్రాండ్గా ఉండాలనేది మల్లన్న ఆలోచన ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన గతంలో కూడా కొన్ని పార్టీల నుంచి బయటకు వచ్చి ఇప్పుడు బీసీ వాదం ఎత్తుకొని ఈ లైన్లో ముందుకు వెళ్తున్నారు. అసలు ఆయన ఆలోచన ఏంది? మీరు చాలా దగ్గరగా ఉండి దాదాపు 6 నెలల నుంచి 1 ఇయర్ నుంచి ఉన్నారా? 6 నెలలు అయిపోయిందా? 2 ఇయర్స్గా వస్తుంది. నేను బిఫోర్ ఎలక్షన్ నుంచి పీక్ స్టేజ్లో. అవును, అంటే 1 ఇయర్ నుంచి ఆయన ఆలోచన ఏంది అసలు? అంటే ఆయన ఆలోచనలకి పార్టీ నిర్మాణం ఈ పార్టీ లైన్కి ఏమన్నా సెట్ అవుతున్నదా? అంటే సక్సెస్ అయ్యే విధంగా ముందుకు వెళ్తున్నాడా? అన్న మీరు ఒకటి గమనించాలి, మల్లన్నలో ఈ బీసీ సమాజం అంతా గమనిస్తూనే ఉంది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం వచ్చే సందర్భంలో కూడా కేసీఆర్ గారు కరెక్ట్ కాదనేటటువంటి వాస్తవాన్ని గ్రహించిన వ్యక్తి మల్లన్న. ఆనాడు ఏదైతే జయశంకర్ సారు మాట్లాడిండు అంటే తెలంగాణ రాష్ట్రం రావాలి, వచ్చిన తర్వాత మన సామాజిక తెలంగాణ కోసం కొట్లాడదాం, కానీ ముందు ఎవరో ఒకరితో తెలంగాణ రావాలనేటటువంటి మాట ఎందుకన్నాడంటే తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బతుకులు మారుతాయి, ఎస్సీ ఎస్టీ బీసీల బతుకులు మారుతాయి. కానీ మల్లన్న మాత్రం ఆ రోజే విభజించిండు కేసీఆర్తో ఇది సాధ్యం కాదని. డే 1 నుండి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఏ పార్టీ కొట్లాడకపోయినా ఓన్లీ మల్లన్నే కేసీఆర్ని నిరంతరం వెంటాడి ఆయన చేస్తున్నటువంటి తప్పుల్ని, బీసీలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని గొంతెత్తి చూపించినటువంటి వ్యక్తి మల్లన్న. అంటే ఆయనలోనే ఆల్రెడీ డిసైడ్ అయ్యిండు. అంటే ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు బీసీలు, మెజారిటీ ప్రజలు మైనారిటీ ప్రజల చేత పాలించబడటం అనేది ఎంత దుర్మార్గం అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించిండు. కాబట్టి నిరంతరం పోరాటం చేసుకుంటూ వచ్చిండు. మొన్న కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ రోజు ఈయన అభ్యర్థులను పెట్టాలి, నేను కూడా అందులో ఒక మెంబర్గానే పోటీ చేయాలి వాస్తవంగా. కానీ అప్పటికప్పుడు మనం ఒక ప్లాన్గా ఉండు కాబట్టి డ్రాప్ అయ్యి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని మనం ఏదైతే డిమాండ్ చేస్తున్నామో కొన్ని డిమాండ్లు నెరవేర్చేటటువంటి ఆలోచన వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో కనపడేది. కాబట్టి అప్పటికప్పుడు కాంగ్రెస్తో జతగట్టి ఇక్కడ బీసీలకు బద్ధశత్రువు అయినటువంటి ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ అనేటటువంటి దాన్ని బొందబెట్టడం కోసం డ్రాప్ అయి కాంగ్రెస్తో ప్రయాణం చేసిండు. కాంగ్రెస్తో ప్రయాణం చేసిన తర్వాత కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత ఇచ్చిన మాట కట్టుబడి ఉండమని కులగణన కావచ్చు, బీసీలకు ఇచ్చినటువంటి 42 రిజర్వేషన్ కావచ్చు, విద్యా ఉద్యోగాల్లో కావచ్చు ఇవ్వాలని కొట్లాడినందుకే కాంగ్రెస్ బహిష్కరించే కాడికి వచ్చింది. కాంగ్రెస్ బహిష్కరించిన భయపడలే. ఆయన కాన్సెప్ట్, ఆయన ఆలోచన అంతా కూడా బీసీలకు రాజ్యాన్ని అందించడం అనేది వారి లక్ష్యంగా ముందుకు పోతూ ఉంది. కాబట్టి గత కేసీఆర్ ప్రభుత్వం 2014 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఆయన ఆలోచనలో ఎక్కడ కూడా మార్పు లేదు, తేడా లేదు. ఆయన లక్ష్యం చేరుకోవడం కోసం రైలు వస్తే రైలు ఎక్కిండు, బస్సు వస్తే బస్సు ఎక్కిండు, సైకిల్ వస్తే సైకిల్ ఎక్కుంటూ వస్తూనే ఉండు. అంతిమంగా బయటకు వచ్చి మా జాతులకు రాజ్యం రావాలంటే వేరే ఏం లేదు, ఎవడో వచ్చి సంతకం పెట్టి మనకు ఆర్డర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మా జాతులకు మా ఓటు మేము వేసుకుంటే మాకు రాజ్యం వస్తుంది అనేటటువంటి చైతన్యాన్ని కలిపి ఓన్లీ ఆన్ ఫోకస్ ఆన్ బీసీయేనా? అంటే వెనుకబడిన తరగతులు అందరూ బీసీ యునైటెడ్ ఫ్రంట్ను ఎందుకు ఎంచుకున్నాం అనడానికి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఉన్నాయో వీళ్ళందరికీ కూడా అధికారానికి దూరంగా ఉండి వీళ్ళందరినీ ఒక ఫ్రంట్గా ప్లాన్ చేసుకొని పోవాలనేటువంటి కాన్సెప్ట్ ఇందులో ఒక బీసీలతో ఎప్పుడు ఎస్సీ ఎస్టీలు ఎప్పుడు కూడా బీసీలతో ఉండేవాళ్ళే. అంటే అక్కడ అవకాశం లేదు కాబట్టి రెడ్డిలు అధికారంలో, ఎలమల అధికారంలో, చౌదరుల అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎండపోతూ ఉన్నారు. కానీ బీసీలకు అధికారం వస్తుందన్న మరుక్షణం వీళ్ళంతా మాత్రం కలిసి వచ్చేటోళ్ళే. కాబట్టి అందరినీ సమూహంగా తీసుకుపోవాలనేటటువంటి కాన్సెప్ట్ని ఈ పార్టీని ఎంపిక చేసుకోవడం జరిగింది. అంతిమంగా ఇప్పటి వరకు సోషల్ మీడియా కానీ ఈ టెక్నాలజీ లేదు కాబట్టి బీసీలు ఎన్ని రకాల అవమానాలైనా, ఎన్ని రకాలుగా రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా ఎంత దోపిడీ జరిగినా గలం ఎత్తేటటువంటి పరిస్థితి. కానీ ఇవాళ చూస్తున్నాం కదా, మల్లన్న ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే సరే ఉద్యోగ అవకాశాల కోసం, ఫీజు రియంబర్స్మెంట్ కోసం పనిచేసినటువంటి బీసీ సంఘాలు ఉన్నాయి. కానీ ఏకైక రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటిది మాత్రం మల్లన్న. అది ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం అంతా కూడా గుర్తించింది. కాబట్టి ఇవాళ మల్లన్న పార్టీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు.
అంటే ఇక్కడ మాకు ఎవరు కూడా ఇవాళ బీసీలు, మీరు కూడా బీసీలే, ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే మన ఓటు మనం వేసుకుంటే అధికారం వస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేసుకోవాలి, ఎవరికి ఏం కావాలి, ఏ వర్గాలకు ఏం చేయాలనే దాని మీద వడ్డించేటోడు తనవాడైతే కడబంతులు ఉన్నా కూడా మనకి ఏం రావాలో అది వస్తుంది. ఇవాళ వడ్డించే కాడికి వాళ్ళని పంపి మనం కడబంతిలో కూర్చొని కడుపు మార్చుకొని పోతున్నటువంటి సందర్భంలో ఉన్నాం కాబట్టి మరి అక్కడ చేరుకోవాలంటే మనకు అంతిమంగా ఓటు అనేటటువంటి దాని మీద, ఓటు మీద అవగాహన కల్పించి ఓటు చైతన్యం తీసుకొచ్చి బీసీలందరినీ కూడా ఏకం చేసేటటువంటి పనులను ఉన్నాం. 100% ఇది మల్లన్నతోనే సాధ్యమైంది. ఎందుకంటే వివిధ వర్గాల అనేక మంది అనేక సందర్భాల పార్టీలు మార్చారు. ఎందుకోసం మార్చారు? ప్యూర్ పార్టీ అధ్యక్షుడిగా పాలిటిక్సే చేయబోతున్నాడా? 100%. టీవీ ఏంది ఇప్పుడు ఆయన పొద్దుగాలనే వాడకనిపిస్తాడు ఎవ్రీడే, ఈడనేమో రాజకీయం అంటే ఇది సెట్ అయితే లేదు. అలాంటి చూసే వాళ్ళకే ఏదో ఒక లైన్ ఎంచుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్న ఒక చర్చ చాలా బలంగా ఉన్నది. ఇవాళ ఒక టీవీతోనే మల్లన్న అసెంబ్లీ అంటే మండలి ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవ్రీడే కనబడరు వాళ్ళు. సరే వాళ్ళ స్ట్రాటజీ మనకు అవసరం లేదు. మేమేమంటారంటే మా స్ట్రాటజీనే మేము ప్రయోగిస్తున్నాం, వాళ్ళ దాన్ని మేము కాపీ కొట్టాల్సిన అవసరం. ఇవాళ మల్లన్న ఒక స్ట్రాటజీ ఎంచుకుంటూ కాగితాలు కట్టి వార్తలు చదువుకుంటూ వచ్చిండు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా మొత్తం కూడా ఆయన అనుకరించుకుంటూనే వచ్చింది కదా. అంటే మల్లన్నను చూసి ఇంకొక ఆయన అనుకరించాలి తప్ప మల్లన్న కేసీఆర్ను ఒక రేవంత్ రెడ్డి చూసి అనుకరించే పరిస్థితి కాదు. ఇవాళ ఓవరాల్గా మల్లన్న ఉద్దేశం ఏంది, ఆయన మాట్లాడిన ప్రతి మాట లక్షల మందికి, వేల మందికి చేరాలనేది కాన్సెప్ట్. ఆయన ఇచ్చేటటువంటి సమాచారం బీసీ వర్గాల కింది చేరాలి. కాబట్టి మార్నింగ్ అక్కడ చెప్తారు, తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ చెప్తారు. రేపు ఫుల్ ఫ్లెడ్జ్గా బిజీ అయిపోయిన తర్వాత పార్టీ పరంగా సందేశాలు వెళ్ళిపోతుంటాయి. అప్పుడు మీలాంటి ఛానల్ అన్నీ చాలా మందులు ఉంటాయి కదా. ఇప్పుడు ఆయనకు ఆ స్కోప్ లేదు కాబట్టి నిన్నటి వరకు యూట్యూబ్ ఛానల్ క్యూన్యూస్లోనే కూర్చుంటుండు. పార్టీ ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయనకు ఆఫీస్ ఉంటుంది, ఆయనకు వ్యవహారం ఉంటుంది. అక్కడికే ఇవన్నీ మైకులు పట్టుకొని వస్తారు. ఎక్కడ ఆఫీస్? ఎక్కడ? పక్కనే సమాజ్ కూడా మాది బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ మీరు కూడా రావచ్చు ఎప్పుడంటే అప్పుడు. ఇక్కడ పక్కనే ఉంటుంది. ఎక్కడది? దీని పక్కనే సోమాజి కూడా యశోద హాస్పిటల్ ఉంది కదా, దాని పక్క సైడ్, అవతల సైడ్, అవతల సైడ్ దాన్ని అనుకుని ఉంటుంది. పెద్దదేనా ఆఫీస్? చాలా పెద్దది. అది అంటే రామకృష్ణ గారికి సంబంధించినది, బీసీ కోసం వాడుకోమని కూడా చెప్పారు. ఓకే. సో మీది రేపటి 17th నుంచి మీరు అందులో ఉంటారు? ఖచ్చితంగా. ఓకే. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు కంటెస్ట్ చేయబోతున్నారా? 100% అన్న. మేము మీ పార్టీ తరఫున టికెట్స్ ఇస్తారు. బీసీల పార్టీ నుంచే బీఫామ్లు పోతాయి. ఇప్పటి వరకు బీసీలు బీఫామ్లు ఇచ్చినటువంటి చరిత్ర ఎక్కడ లేదు. మొట్టమొదటగా తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మేము లాంచ్ చేసుకుంటా ఉన్నాం. మా ప్రజలకు కావాల్సినటువంటి సర్పంచ్ స్థాయిలో ఉండవు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మిగతా ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీఫామ్ ఒక బీసీ చేతి నుంచి బీసీలకు ఇచ్చుకునేటటువంటి ఒక అవకాశాన్ని ఇవాళ మా పార్టీ రూపంలో ఈ తెలంగాణ ప్రజలకు అందించబోతా ఉన్నాం. భవిష్యత్తులో ఈ దేశమంతా కూడా విస్తరించేటటువంటి అవకాశం ఉన్నటువంటి పార్టీ బీసీయూఎఫ్ పార్టీ. ఇప్పుడు నేషనల్ ఆయన ప్రెసిడెంట్గా, ఎగ్జిక్యూటివ్ నేషనల్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కమిటీలు రద్దు చేసి కొత్త కమిటీలు ఎన్నుకుంటారా ఎట్లా? అది ఇప్పుడు మా జాతీయ అధ్యక్షులు పాలూరు రామకృష్ణయ్య గారి డిసిషన్ మేరకు మల్లన్నని ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా రేపు జరిగేటటువంటి సమావేశంలో ఎన్నిక జరగబోతోంది. దాని తర్వాత కార్యక్రమాలు ఏంటనేది వాళ్ళు పార్టీకి సంబంధించినటువంటి ఫౌండర్ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటాం. మీరేమవుతారు? సరే, మేము బీసీల పార్టీలో మాదొక పార్టీ, బీసీలని అధికారం తీసుకొచ్చే దాంట్లో మేము ఏడ ఉండేనా ఒక కార్యకర్తగా, ఒక సమన్వయకర్తగా ఇప్పటివరకు ఎట్లయితున్నాం బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీలో ఒక భాగం అయి మేము పనిచేసుకుంటూ పోతాం. ఇది వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నారా? ఎందుకంటే కొంతమంది అంటే ఇప్పుడు ఇంతకాలం నడిచింది కదా, సంఘాలు ఉన్నాయి, ఫ్రంట్లు ఉన్నాయి, రకరకాలుగా ఒక మూమెంట్ తీసుకొచ్చినాయి, ఇప్పుడు పార్టీ వస్తున్నది. సో ఇట్లాంటి ఒక కమ్యూనిటీకి సంబంధించిన, ఒక వెనుకబడిన తరగతులకు సంబంధించిన ఒకే పార్టీ వస్తే ఇది వర్కౌట్ అవ్వడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మీరు ఒక్కటి నమ్మాలి, 2001లో కేసీఆర్ పార్టీ పెట్టిన రోజు నేను అందులో మొట్టమొదటి నుంచి పనిచేసిన. ఆ జెండా పట్టుకొని ఊర్లలో తిరుగుతున్నప్పుడు నవ్విరు నన్ను పట్టుకొని. ఆ తర్వాత 2014 వచ్చిన తర్వాత ఏ ఏరియాలో ఉన్నటువంటి ఎంత పెద్ద మునగాడైనా గులాబీ జెండా మెడలు వేసుకోకుండా ఉండలేము అనే కాడికి వచ్చింది. అది పార్టీ, కులాలు, మతాలు వాళ్ళకి సంబంధం లేకుండానే ఉన్నటువంటిది. ఇది 70-80 సంవత్సరాల నుండి బీసీలు అంటే ఓన్లీ పాలకులుగా మాత్రమే తయారు చేసి కొద్ది మంది ఉండబడినటువంటి అగ్రకులాల్లో కొంతమంది మాత్రమే పరిపాలించేటటువంటి పాత్ర మాదనేటటువంటి ధోరణిని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిలో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అనేక రకాలుగా ఏ రకంగా అన్యాయానికి గురైన అనేటటువంటి ప్రతి విషయాన్ని, ప్రతి సబ్జెక్టుని ఇవాళ బీసీ వర్గాలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలు అందరూ కూడా చేరిపోయింది. ఇవాళ ఈడబ్ల్యూఎస్ కోటా ఎందుకు వచ్చింది? 42% రిజర్వేషన్ ఇస్తాను ఎన్నికల ముందు మాట ఇచ్చి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు?
పార్లమెంట్ పరిధిలో ఇద్దరికి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇస్తాను ఎందుకే లేకపోతే కాంట్రాక్టులలో ఎవరి మెయిన్ టార్గెట్ ఉంటుంది మీ టార్గెట్ మాకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అన్ని అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి. పార్టీ అన్న తర్వాత మాకు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందన్నా మా ఓట్లు మేము వేసుకునే చైతన్యాన్ని మేము మా ప్రజలకు కలిగించగలిగితే మా ఓట్లు మిగులుతాయి. మాకు వాళ్ళకు ఉన్నటువంటి 3-4% ఓట్లల్లో ఉన్నటువంటి అన్ని అగ్రవర్ణ పార్టీలే కదా, ఇవాళ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకేదైనా కమ్యూనిస్టులు ఉన్నా కూడా అన్నీ కూడా అగ్రవర్ణాల చేతిలో ఉండబడినటువంటి పార్టీలు. ఏకైక బీసీల నాయకత్వం వహించేటటువంటి పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ ఈ ఒకే పార్టీ రాబోతున్నటువంటి పార్టీ. ఇన్నేళ్లుగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి కూడా ఇంకా మేము ఎవరితోనూ పొత్తు పెట్టుకుని పోవాల్సినటువంటి అవసరం లేదు. సరైన నాయకుడు ఇప్పటి వరకు ఈ పార్టీల నుండి మాకు బీసీల పక్షాన్ని రాలేదు కాబట్టి ఎదురు చూస్తూ ఉండి ఇవాళ సరైన నాయకుడు, సరైన మనగాడు, బీసీలని అధికారం తీసుకుపోగలిగేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిగా మల్లన్న ఇవాళ ప్రజల మన్ననలు పొందగలుగుతూ ఉండు. ఆయన ఇండిపెండెంట్గానే ఒక చిన్న క్యూనిస్ ద్వారానే దాదాపు 1,00,000 ఓటు వేయించుకోగలిగిన. జూబ్లీహిల్స్లో పోటీ చేస్తారా మీరు? 100% అన్న. జూబ్లీహిల్స్లో చేస్తాం, స్థానిక సంస్థల్లో అన్ని చోట్ల పోటీ చేస్తాం. ఎక్కడ బీసీలు మా పార్టీ నుండి ఈ అగ్రవర్ణ పార్టీల నుంచి బీసీలు ఉన్నప్పటికీ కూడా మా బీసీ పార్టీ నుంచి పోటీ చేస్తాం. అంటే భవిష్యత్తులో బీసీ పార్టీ లేకపోతే మనుగడ లేదు అనే కాడికి మేము పార్టీని తీసుకుపోతాం. ఆల్రెడీ ఆ కింది నుంచి ఆ ఫోర్స్ వస్తూనే ఉంది మాకు. అంటే పార్టీ మళ్ళీ అనౌన్స్ చేసిన నాటి నుండి లక్షల సంఖ్యలో ఆన్లైన్లో సభ్యత్వం కావాలని కోరుతా ఉండు. మీరు నిజంగా అంటే అన్న నేను చెప్తున్నా, ఇప్పుడు లీడర్లు ఎవరు జాయిన్ అవుతున్నారు? సరే మీరు ఆల్రెడీ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ అన్న ఇప్పుడు మీ పార్టీలో జాయిన్ అయ్యే లీడర్స్ నేను ఏమంటున్నానంటే మాకు మీరు గతంలో టీఆర్ఎస్ పార్టీ చూసినాం, లాగు చక్కగా లేని ఆయన, లబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చిన ఆయన, మీరు రోజు ఈ మధ్య మాట్లాడుకుంటారు స్లిప్పర్స్ అంటే పేరాగన్ చెప్పులు వేసుకొని తిరిగిన వాళ్ళందరూ అసెంబ్లీకి వచ్చారు, సూటు బూటు వేసుకొని పోయిన వాళ్ళందరూ ఇళ్ళలో పోయారు. రేపు మేము ఏమంటారు, మాకు లీడర్లతో ముఖ్యం కాదు, మా క్యాడర్, మా ఓటర్లు, మా సమాజాన్ని చైతన్యం చేసుకుంటూ పోతాం. లీడర్ అంటే వాడు అందరి నుంచే పుడతాడు కదా. మేము ఇక్కడ ఏదో అగ్రవర్ణాల కాడ తిరిగినటువంటి నాయకుల్ని ఈ పార్టీలు చేసుకునేటటువంటి అవకాశం లేదు. నిజంగా బీసీ కమిట్మెంట్ ఉండి ఇప్పుడు భయపడతారేమో లీడర్లు చూసి. ఇప్పుడు బీసీ యూఎఫ్ అనగానే ఇది ఓన్లీ బీసీల పార్టీ, మనం పోతే మిగతా వాళ్ళు ఓట్లేరు మనకనే ఒక లైన్ వాళ్ళు ఇబ్బంది పడతారు. మళ్ళీ ఒక స్లోగన్ ఇస్తాడు ఎప్పుడు కూడా, ధైర్యవంతులు అయితేనే ఇది చదవండి, ధైర్యం ఉన్న వాళ్ళైతేనే ఈ మీటింగ్ రండి, ధైర్యవంతులు కాకపోతే లేచిపోండి. ఇది మల్లన్న ధైర్యం అనే మాట మాట్లాడటానికి నిదర్శనమే ఈ బీసీ. అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ యునైటెడ్ ఫ్రంట్, అంటే వెనుకబడిన తరగతుల యొక్క ఐక్యతతో ఏర్పాటు చేసినటువంటి పార్టీ. ఇలా వెనకబడకుండా బలిచిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిపోతారు, బలిచిన వాళ్ళు ఎట్లా చూస్తే భయపడుతూనే ఉండరు. కాబట్టి మాకు వాళ్ళతో అవసరం లేదు. మా వర్గాలు ఎవరైతే ఉంటారో మా వర్గాలందరినీ యూనిట్గా చేసుకుని పోయేటటువంటి పార్టీ బీసీయూఎఫ్. ఇక ఆయన ఇది చూసి మాకు భయపడి రాని, మాకు వచ్చేటోళ్ళ గురించి మాట్లాడతాం రానాయన. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే మాకు లీడర్లతో అవసరం లేదన్న, మాకు ప్రజలు మా దగ్గర ఉండు. 2014లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న సర్పంచ్ గెలిచిన, ఎంపీటీసీ గెలిచిన, నా అన్ని గెలిచినాం. కానీ ఎమ్మెల్యే కాడికి వచ్చేసరికల్లా కారు గుర్తుకు ఓటేసాడు. చేయి గుర్తు మీద ఓటేసినాడు, కారు గుర్తు ఓటేసాడు అంటే ఓటు చైతన్యం వచ్చినట్టే కదా. అంటే ఈ రాష్ట్రాన్ని తెచ్చిందంటే కేసీఆర్ పాత్ర గొప్పది అనేది నమ్మిరు కాబట్టి స్థానిక సంస్థలు వాళ్ళని అంటిపెట్టుకున్నట్టు నాలంటి వాళ్ళకి వేసారు. ఎమ్మెల్యే కాడికి వచ్చేసరికి కారు గుర్తుకు ఓటేసారు. మేము ఏమంటున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు భయపడే సందర్భం స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు నికారస్ అయినటువంటి నాయకుడు రాలేదు కాబట్టి ప్రజలందరూ అక్కడ దూరంగా ఉండి వెయిట్ చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇవాళ సరైన నమ్మకాన్ని కలిగించడం ఇవాళ మల్లన్న నువ్వు ఇప్పుడు ఇవాళ ఆల్రెడీ గ్రూప్ 2 గ్రూప్ 1 రిజల్ట్ హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేసింది కదా అన్న. దీని ఆ రోజు మళ్ళీ ఏం మాట్లాడినా మీ దాంట్లో ఉంటుంది చూడండి. అడ్వాన్స్ ఈ జాతులకు జరుగుతున్న అన్యాయం మీద ఇది ముమ్మాటికి తప్పు, ఈ ఎగ్జామ్ పెట్టొద్దని కొట్లాడిను. అట్లనే ప్రభుత్వం పెట్టింది. ఇలా ఏమైంది, రద్దు చేసి పడేసింది. అంటే మల్లన్న ఎంత అడ్వాన్స్ ఉండు అంటే ఈ సమాజం మీద ఆయనకు ఒక ప్రేమ ఉంది, సమాజాన్ని బాగు చేయాలన్నటువంటి ఆలోచన ఉంది కాబట్టి అంత ఇన్డెప్త్గా పోయి దాన్ని అడ్వాన్సే చెప్పగలిగిండు. ఇవాళ ప్రతి రంగంలో కూడా ఇవాళ మల్లన్న మాట్లాడుతూ ఉండి ఎక్కడ చూసినా ఎక్కడెక్కడ ఏ వర్గాల్లో విద్యలో, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, మిగతా అన్ని రంగాల్లో ఈ టోల్గేట్లు మాట్లాడు అసలు మల్లన్న మాట్లాడుతుంటే ఒక్కొక్కరికి ఏం అర్థం కావట్లేదు. ఇంత అన్యాయం జరిగింది అనేటటువంటి కసితోని వాళ్ళ బీసీ సమాజం అంతా ఉంది. మల్లన్న ఎవరైనా చెప్తే మార్చుకునే దిశగా, లేకపోతే ఇప్పటిదాకా జరిగిన ఆయన చేసిన వ్యవహారాల్లో ఎక్కడో దగ్గర జరిగిన మిస్టేక్స్, ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు, మీరు చేస్తారు, నేను చేస్తాను, అందరూ చేస్తారు, వాటిని మార్చుకునే ఆలోచనతో ఏమైనా ఉన్నాడా? అంటే నేను మీకు ఇప్పుడు కొంచెం పెద్ద మనసుతో ఆలోచించాలి. మీకు ఇంకొక మాట చెప్తున్నా, మల్లన్నని మార్చుకునేటటువంటి మల్లన్న చేసినట్టు పొరపాట్లు ఏమి లేవు. కానీ ఒకే ఒక పొరపాటు ఏంది మల్లన్న చేసేదంటే, ఈ అగ్రవర్ణాలని ఎవరైనా దండం దాసుకొని పెట్టాలి. కానీ మీరెంతరా భయ్, మీ ఓట్ షేర్ ఎంత, మీరు ఎంతమంది ఉండరు, మీకు ఇంకెన్నాళ్ళు ఈ పెత్తనం, మీరు ఇంకేంది మమ్మల్ని పాలించేది, ఏదైతే ఈ ఓట్స్ వాడుతుండో దాంతో ఇక్కడ ఉన్నట్టు సమాజాన్ని అందరినీ కూడా ఇవాళ కదిలించేటోళ్ళు ఎవరైనా అంటే ఆ జాతులలో అధికారంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు సరే మీ మల్లన్న అంతా బాగానే ఇట్లా అనగానే కొంత మా జాతులలో, మన జాతులలో కొంత జరుగుతుంది అంతే తప్ప మల్లన్న ఎవరికి శత్రువు అంటే
ఇప్పుడు ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పీఠాలు కదిలే కాడికి వచ్చింది కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారమే మళ్ళీ ఇంకొని మార్చుకునే ఉంటే గింత పెద్ద త్యాగం చేస్తాడు, గింత పెద్ద కొట్లాడుకుంటాను పోయేటానికి ఆ మాత్రం అవగాహన ఉండదా? వాళ్ళు చేసే సజెషన్లు కాదు, ఈ జాతి ఏదైనా సజెస్ట్ చేస్తే ఖచ్చితంగా పాటిస్తాడు. చాలా సంఘాలు ఉన్నాయి కదా, ఆర్ కృష్ణ ఏదో సంఘం ఉంది, జాజుల శ్రీనివాస్ గౌడ్ సంఘం ఉంది, ఇంకెవరో చిరంజీవులు గారిది ఇంటలెక్చువల్ ఫోరం ఉంది, ఇట్లా చాలా ఉన్నాయి బీసీకి సంబంధించిన సంఘాలు. ఇప్పుడు అవన్నీ దీని గొడుగు కిందకి వస్తాయా? సరే వాళ్ళ సంఘాలుగా ఉన్న మద్దతు అందరూ ప్రకటించే అవకాశం ఉందా? అంటే నిజంగా బీసీలకు రాజ్యాధికారం రావాలని కోరుకునే ఏ సంఘమైనా వచ్చి అన్న మేము వచ్చి కలిసి పనిచేస్తాం, అన్న మీతో పాటు మేము కలుస్తాం, మాకు సముచితమైన స్థానాన్ని మాకు కల్పించండి, మేము ఖచ్చితంగా మా పాత్ర మేము పోషిస్తాం. ఒకవేళ ఈ అగ్రవర్ణాలు ఏదైతే 78,000 నుంచి పరిపాలించేటటువంటి వాళ్ళ కనుసన్నలు నడిచేటటువంటి సంఘాలు కూడా కొన్ని ఉంటాయి. అట్లాంటి వాటిని మనం ఇప్పుడు నిద్రపోతున్నామని లేపవచ్చు, నిద్రపోతున్న నటించేటువంటి మనం లేపలేం. కానీ ఇక్కడ మేము ఆ సంఘాలు కానీ కొద్దిగా గొప్ప అక్కడ ఇక్కడ ఏదో చేస్తారంటే వాటి కోసం మా లక్ష్యాన్ని అయితే మేము చేరకుండా ఆగలేము కదా. నిజంగా బీసీలకు అధికారం వస్తే ఈ జాతులు బాగుపడతాయనే ఆలోచన ఉన్న సంఘాలు అయితే ఖచ్చితంగా ఆటోమేటిక్గా వచ్చి కలిసిపోతాయి. ఇప్పుడు ఎక్కడ కూడా మీరు అన్న సంఘాలన్నీ కూడా మల్లన్నతో ఏకీభవించి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటివరకు అవకాశం లేదు, నిలబడి దమ్ము ధైర్యం వీళ్ళతో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా భూమి మీద లేకుంటారు కదా అన్న. ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీ బీసీల అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కానీ వాళ్ళ రాజ్యాధికారం నుంచి వాళ్ళని దించాలనుకున్న వాళ్ళని వీళ్ళు రాజ్యం నుండి దూరం చేశారు. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నట్టు సంఘాలు భయపడతాయి. కానీ వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇచ్చేటటువంటి మొనగాడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిండు కాబట్టి ఖచ్చితంగా ఆయన వెంట నిలబడి ఆ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని అందించుకోవడానికి ప్రతి ఒక్క సంఘం కూడా కలిసి వస్తుంది అనేది మేము ఆశిస్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఎన్ని గంటలకి సభ? 17వ తారీఖు నాడు మార్నింగ్ 9 నుంచి 3 వరకు. 3 వరకు క్లోజ్. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీరు కూడా ఈ ఛానల్ నుంచి బయటకు వచ్చి సమాజాన్ని ఇప్పటివరకు అయితే ఎట్లా చైతన్య పరిస్థితుల్లో భవిష్యత్తులో రాజ్యాధికారం వైపు ప్రయాణించే విధంగా మీరు కూడా ఇన్వాల్వ్ కావాలని ఆశిస్తా ఉన్నాం. ఈ పని మాకు అప్పచెప్పండి. ఈ పని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తే అదే పెద్ద ఇది. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది. 17th రోజున తాజ్ కృష్ణ హోటల్లో 9 గంటలకి మల్లన్న ఈ బీసీయూఎఫ్ అనే పార్టీలో ఆయన నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. మరి నెక్స్ట్ తదుపరి ఎట్లా ఉంటుందన్నది వీళ్ళ యొక్క కార్యాచరణ, వీళ్ళ పనితీరు దీని ఆధారంగా ముందుకెళ్తారు. చూద్దాం మరి పబ్లిక్ని ఎంతవరకు అట్రాక్ట్ చేసి వాళ్ళ యొక్క దీంట్లోకి తీసుకుంటారన్నది వాళ్ళ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.